వెల్కమ్ బ్యాక్. బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదటి రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మునిసింగితో చర్చించారు. 42% రిజర్వేషన్ల అమలు అంశంపై మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు అభిషేక్, మను సింఘ్వి కొన్ని సూచనలు కూడా చేసినట్లు సమాచారం. అత్యున్నతమైన న్యాయ కోవిదుల సలహాలు తీసుకుని బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై ముందుకెళ్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అభిషేక్, మను సింఘ్వి తమకు సూచనలు చేసినట్టు చెప్పారు. ఈ నెలాఖరున జరిగే కేబినెట్ భేటీలో నివేదికను వివరిస్తామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఓబీసీలకు సంబంధించినటువంటి అంశం పైన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ కోవిదులు డాక్టర్ అభిషేక్ సింఘ్వి గారి ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. వారి సంపూర్ణంగా ఈ విషయం పైన వివరించాం. వారు కూడా లోతుగా అధ్యయనం చేసి మాకు చేయాల్సినటువంటి సూచనలు చేశారు. మేము తదుపరి రిపోర్ట్ని క్యాబినెట్లో హైదరాబాద్లో వారి క్యాబినెట్కి అందిస్తాం. రైట్. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అంశంపై ముందుకెళ్తామని చెప్తున్నారు ఇటు భట్టి విక్రమార్క కూడా. బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో పూర్తిగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పొచ్చు. మొదటి రోజు ఢిల్లీ పర్యటనలో ఇటు సీఎం రేవంత్, అలాగే మంత్రులు, ఎంపీ అభిషేక్, మను సింఘ్వితో కూడా చర్చించడం జరిగింది. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ డిస్కషన్స్ దీనికి సంబంధించి అమలు చేస్తామని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలకు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు మనకి. శివ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా ఎలాంటి డిసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తూ ఉన్నారు? ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న డిప్యూటీ సీఎం తో పాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎంపీ అభిషేక్, మను సింఘ్విని కలిశారు. ఈ 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ విధంగా కల్పించాలనే అంశంపైన న్యాయ సలహా తీసుకునేందుకు నిన్న అభిషేక్, మను సింఘ్వితో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలిపి ఆ బిల్లును గవర్నర్ పంపించారు. గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపించే నేపథ్యంలో గత 4 నెలలుగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి వారు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఆ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటు మరోవైపు బిల్లును కూడా పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు తలుపులు తట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగానే నేను ఢిల్లీ పర్యటన సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, మంత్రి సైతక్క, అలాగే పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ నేతలు, మాజీ ఎంపీ విహెచ్ కూడా నిన్న ఢిల్లీ వచ్చారు. వీరంతా కలిసి నిన్న దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంపై వారితో చర్చించేందుకు అభిషేక్, మను సింఘ్వితో భేటీ అయ్యారు. వారితో మాట్లాడమంటూ కూడా భట్టి విక్రమార్క నిన్న భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయనతో ఏ అంశాలను చర్చించావు ఏంటనే దానిపై కూడా ప్రధానంగా తెలియజేశారు. అంటే మొత్తం దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా అభిషేక్, మను సింఘ్ వివరించామంటూ కూడా భట్టి తెలియజేశారు. అభిషేక్, మను సింఘ్ కూడా వీరందరికీ కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఇక నిన్న ఏదైతే అభిషేక్, మను సింగ్ తో చర్చించిన అంశాలు ఏవైతున్నాయో ఇప్పుడు 29వ తేదీన తెలంగాణలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఏ అంశాలను చర్చించామో ఆయన మాకు ఎటువంటి సూచనలు ఇచ్చారు, వీటన్నిటిపై కూడా కేబినెట్ ముందు ఉంచబోతున్నామంటూ కూడా భట్టి విక్రమార్క తెలియజేశారు. అయితే నిన్న అభిషేక్, మను సింగ్ తో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరందరూ కూడా మరోసారి కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యారు. అభిషేక్, మను సింఘ్వితో ఏ అంశాలపై చర్చించారు అనే అంశాలపై కూడా కేసీ వేణుగోపాల్ తో కూడా నేను చర్చించినట్టు తెలుస్తుంది. అంటే న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సెప్టెంబర్ లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలనేది, స్థానిక సంస్థల ఎన్నికలు అనేది తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనే 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరారు. ఇటు జంతర్ మంతర్లు కూడా ధర్నా నిర్వహించారు. ఇటు అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా చేశారు. అన్ని పార్టీలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 42% రిజర్వేషన్ సంబంధించి మద్దతు తెలిపాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరినప్పటికీ అపాయింట్మెంట్ ఖరారు నేపథ్యంలో గత పర్యటన సందర్భంగా వెనుదిరగాల్సిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ వేదికగా న్యాయ పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో త్వరలోనే ఈ 42% రిజర్వేషన్ సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న ఈ 42% రిజర్వేషన్ పై
కేంద్రం ఇటు పార్టీ సంబంధించిన పెద్దలు కలిసిన తర్వాత ఈ రోజు ఉదయం ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి చార్టర్డ్ ఫ్లైట్ లో బీహార్ బయలుదేరి వెళ్లారు. వారితో పాటు మరొక ఫ్లైట్ లో తెలంగాణ మంత్రులందరూ కూడా రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర, కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా అయితే విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లను 65 లక్షల ఓట్లను వివిధ కారణాలు చూపించారు, దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా బీహార్ లో రాహుల్ గాంధీ యాత్ర చేపడుతున్నారు. దానికి మద్దతుగా తెలంగాణ మంత్రులు, సీఎం అందరూ కూడా బీహార్ బయలుదేరి వెళ్లారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.